ఆ ఎమ్మెల్యే భర్త షాడో ఎమ్మెల్యేగా తయారయ్యారట. వారిద్దరూ కలిసి చేస్తున్న అవినీతి అక్రమాలను వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఆఖరికి కూటమి నేతలు కూడా ఎమ్మెల్యే దంపతులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారని సమాచారం. ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ఆ దంపతులు ఏ నియోజకవర్గానికి చెందినవారు? కూటమి పెద్దలు ఏమంటున్నారు? వాచ్ ఇట్. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాష్ట్రంలో అత్యధిక మండలాలున్న అతిపెద్ద నియోజకవర్గం. విభిన్న వాతావరణం, భౌగోళిక పరిస్థితులు ఉన్న ఈ నియోజకవర్గంలో 11 మండలాలున్నాయి. నియోజకవర్గంలోని అత్యధిక మండలాలు గిరిజన ప్రాంతాలు కావటం, వారు వారి హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టర్మ్ దాటితే మళ్లీ అవకాశం రాదనే రీతిలో ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త అవినీతి దందా కొనసాగిస్తున్నారనే విమర్శలకు కొదవలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అడ్డగోలు సంపాదనే లక్ష్యంగా రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త విజయభాస్కర్ పనిచేస్తున్నారని కూటమి నేతల మధ్యనే చర్చ జరుగుతోంది. సంక్రాంతి సంబరాలు పేరిట ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్ ఆధ్వర్యంలో బహిరంగంగా రికార్డింగ్ డాన్సులు జరిగాయి. గ్రామీణ ఉపాధి హామీ పనుల విషయంలోనూ ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల వద్ద నుంచి ఎమ్మెల్యే దంపతులు పర్సంటేజీలు దండుకున్నారనే ఆరోపణలకు లెక్కేలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే శిరీష నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలేవీ లేవని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని, ఇద్దరూ కలిసి పేద ప్రజల పొట్ట కొడుతున్నారని ఆమె ఫైర్ అవుతున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చామని చెప్పుకునే ఎమ్మెల్యే 4 రకాల కార్లు ఉపయోగించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే దంపతుల అండతో టీడీపీ నేతలు సాగిస్తున్న అక్రమ ఇసుక దందాపై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. ఎటువంటి అనుమతులు లేకుండా తిమ్మాపురం, బొంగురాలపాడు ఏటిలో భారీగా ఇసుక తవ్వకాలు జరిపి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇసుక రవాణాకు పర్మిషన్లేవీ లేకపోయినా ట్రాక్టర్లకు టీడీపీ జెండాలు కట్టి పోలీసులను నిర్వహించి మరీ దందా నిర్వహిస్తున్నారట ఎమ్మెల్యే దంపతుల అనుచరులు. రంపచోడవరం నియోజకవర్గంలో ఇసుక దందా ప్రజల ప్రాణాలను తీస్తోంది. అడ్డు అదుపు లేకుండా సాగిన ఇసుక తవ్వకాల కారణంగా ఏర్పడిన గోతుల్లో 4 యువకులు పడిపోయి తీవ్ర గాయాల పాలై చనిపోయారు. ఎమ్మెల్యే దంపతుల అండ చూసుకొని టీడీపీ నేతలు సాగిస్తున్న దారుణాల కారణంగానే యువకులు చనిపోయారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. ఎమ్మెల్యే దంపతుల ధనదాహానికి అంతే లేకుండా పోయిందని, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా వారి వ్యవహరించడం విస్మయకరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి పాలన అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో ఏజెన్సీలో అనేక అక్రమాలు జరిగాయని, వాటిని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్సీపీ నేత ధనలక్ష్మి సవాల్ విసురుతున్నారు. ఆమె విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. కూటమి దుర్మార్గ పాలనను ఎండగట్టాలని, సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి కూటమి నేతలను నిలదీయాలని గిరిజన ప్రజలకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే దంపతులు నీళ్లు నములుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆఖరికి కూటమి నేతలు కూడా ఎమ్మెల్యే దంపతుల దందాలను భరించలేకపోతున్నారని, ఇదే కూటమి పాలన స్పెషాలిటీ అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.